నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కొన్ని విషయాల్లో కొన్ని సిచ్యువేషన్స్ ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కన్ఫ్యూజింగ్గా లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఇలా కొంచెం సిచ్యువేషన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్ విషయాల్లో కుంభరాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇచ్చినట్టయితే మంచితనంగా ఇచ్చే అమౌంటే కావచ్చు, అది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది రావడానికి. అలాగే ఖర్చులు కొంచెం అధికంగా ఉండొచ్చు. మీకు రావాల్సిన అమౌంట్ వర్క్ చేసిన తర్వాత రావాల్సిన అమౌంట్ కూడా పెండింగ్ పడవచ్చు కుంభరాశి వారికి. కాబట్టి ఫైనాన్షియల్ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త ఉంటే మంచిది. చిన్న మాట తూలినా అది ఎదుటివారు ఎక్కువ మిస్అండర్స్టాండ్గా దాన్ని రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే కుంభరాశి వారికి ఉన్నాయి. ఇంకా ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. ఇంకా సర్జరీస్ అయిన వాళ్ళు కానీ, లేదంటే సర్జరీస్ చేసుకోవాలి అని మెడికల్గా అవసరం పడిన వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి సర్జరీస్ అన్నవి అవసరం అయిన మేరకు కంప్లీట్ చేయడమే మంచిది. లేదా అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ కానీ, బాడీలో ఇన్ఫ్లమేషన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావటానికి కుంభరాశి వారికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 17th ఆగస్ట్ వరకు ఉండే డేస్ అని కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి పాజిటివ్గా ఉంది. బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కూడా పాజిటివ్గా ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ ఉండవు. అంటే 16, 17 వరకు కూడా అనారోగ్య సమస్యలు ఏవి పెద్దగా బాధించవు. 17, 18 తర్వాత నుంచి మంత్ ఎండింగ్ వరకు కొంచెం లాంగ్ టర్మ్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి లేదా అంటే కొంచెం సడన్గా ఫీవర్స్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, బాడీలో మనం చెప్పుకున్నాము బ్యాక్ పెయిన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఇలాంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. పై అధికారుల యొక్క మనస్తాపము ఇవన్నీ కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా కొంచెం పెండింగ్ పడవచ్చు. అన్నంత మాత్రాన అధైర్యపడద్దు. 21st ఆగస్ట్ తర్వాత ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్, జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కొన్ని పాజిటివ్ న్యూస్ కానీ ఇలాంటి విషయాల్లో పాజిటివ్గా ఉంది. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా పాజిటివ్గా ఉంది. అండ్ నూతన వ్యాపార ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. అయితే ప్రతి మంత్ నెగిటివ్ సిచ్యువేషన్స్ మేడం గారు చెప్తున్నారు అనుకోవద్దు. బట్ కొంత కుంభరాశికి ప్రోగ్రెసివ్గానే మూవ్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న అబ్స్ట్రక్షన్స్ కానీ, ఈ అప్ అండ్ డౌన్స్ కానీ పాజిటివ్గా టర్న్ అవ్వటానికి కమింగ్ మంత్స్లో కొంత ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే విద్యార్థులు కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు ఉన్నాయి. అలాగే హౌస్ వైఫ్స్ ప్రత్యేకించి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. విద్యార్థులు కష్టపడిన దానికి గుడ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి, తర్వాత మెడికల్ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. వర్క్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ పాజిటివ్గానే ఫ్యూచర్లో మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సంతానం కోరుకున్న దంపతులు కరెక్ట్ పరిష్కారాలు అనేవి చేసుకుంటే కానీ కొంత ప్రోగ్రెస్ అన్నది పాజిటివ్గా ఉండదు. ఇంకా మ్యారేజ్ అలయన్స్ విషయంలో కూడా జాప్యం జరుగుతున్న వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా పరిహారాలు ఏవైతే జ్యోతిషపరమైన పరిహారాలు నేను చెప్తున్నానో అవి కరెక్ట్గా పాటించినట్టయితే కొంచెం మంచి సత్ఫలితాలు రావడానికైతే అవకాశం ఉంటుంది. మరి కుంభరాశి వారి మాసంలో హనుమాన్ చాలీసా పఠించుకోవడము, రామరక్ష స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. స్వస్తి.